నీ కొడుకు చనిపోయిండు కదా 3 సంవత్సరాల క్రితం. ఎట్లా చనిపోయిండో చెప్పు. కూలికి పోయిండు. కూలికి పోయి 3 రోజులు పోయిండు. 3 రోజులు పోయినప్పుడు మరి ఏమైందో రాగా ఈ మధ్యాహ్నానికి ఇంటికి రాగా కింద బోర్ల పడి బట్టలు మిరపకాయ బోర్ల పడి వాటి కింద పడి చచ్చిపోయింది. అంటే ఏంది ట్రాక్టర్ బోర్ల పడ్డదా? ట్రాక్టర్ మిరపకాయలు బట్టాలు అలా మిరపకాయలు వేసిండు బట్టాలు వేసిండు ట్రాక్టర్లో. కూలోళ్ళు కూకున్నా కూలోళ్ళు కూకొని వస్తాను ఇట్లా టైపు ఆటో వచ్చిండు. వచ్చిన మళ్ళీ తిరుగుడు కాడే ఉండే బండి పోయినాడు ఖర్చులో. దేవుడు గుగ్గురు వచ్చాడు గుగ్గురు నాగరాడు ముంగట వచ్చింది ఆ బండి. ముందుతో కూడా తిరుగు ఈ బండి కూడా ఆ బండి ఒకటి ఆడి వెళ్ళిపోయినాడు. ఇదివరకు వీళ్ళు అట్టుకున్నాం మొదలు పడ్డాడు ట్రాక్టర్. మరి అందులో ఉన్న జనాలు అందులో ఉన్న వాటి కింద పడి దెబ్బలు తగిలి ముక్కులు పడి మూతులు పడి మోకాలు పడి బాగా బకరంగా చెయ్యి రాలేదట. చేతులు అందరు మంచిగా అందరం మంచిగా ఉన్నాం. నా కొడుకు ఒకటి ఆ బట్టాల కింద మరి కనపడలేదట. బట్టలు ఇద్దరు మనుషులు అనుకోని మిరపకాయలను తోడంగా దానికి బయలుదేరిందట బట్టాల కింద. దున్నాలు ముగ్గురు పట్టుకుంటూ ఇంటికాడి తక్కువని గంట ఎట్టాట వాయించడానికి వెళ్ళబెట్టు అమ్మ నీళ్ళు తాగుతా దూపన్నాడు కానీ మెదడు కర్మ నువ్వు ఏం లేదు ఒక్కటే మాట నీళ్ళు తాగుతా నీళ్ళు తాగుతా. నీళ్ళు పోసిందా? నన్ను నీళ్ళు పోయనియాడు. నీళ్ళు కొట్టే చచ్చిపోతాడట. దెబ్బలు తగిలినప్పుడు కన్ను అటు ఇటు అయితే అంటే నీళ్ళు పోయేద్దాడు పోతే అటు ఊపిరి వెళ్ళిపోద్ది అట. మొత్తుకున్న మంచిగా పోతే బతుకు కావచ్చు. ఆఖరికి కూడా తెచ్చిండు. గీళ్ళకు ఫుడ్ తిన్నప్పుడు అలా ఎండాకాలంలో బతుకుతారా మళ్ళీ వచ్చి 3-4 రోజులు ఉండే దవాఖానలో. అన్ని రోజులు నీళ్ళు పెట్టలే బువ్వ పెట్టలే కూర పెట్టలే ఆడ ఇట్లా బతుకుతారు అంతే. రాసుకోలేక చచ్చిపోయి ఆ స్కూల్ ఎన్నో మెడల్లో దానికి ఇంత పెద్దలేదట మెడల్లో